ఈరోజు ప్రేమ అన్నటువంటి ఒక పదం, ప్రేమ అన్నటువంటి ఒక గొప్పదైనటువంటి ఏమన్నా ఏమో కింద కామెంట్లో మీరే తెలియచేయండి. నేనైతే ఒక పదం అంటాను, లేదన్నప్పుడు జీవితంలో ఒక భాగం అంటాను, లేక జీవితం అంతా అదే అంట. ఓవరాల్ ఈరోజు కోమలి మరణించిన తర్వాత అసలు ఏం జరిగింది మొత్తం క్రాస్ చెక్ చేస్తుంటే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఈ జనరేషన్లో ఇటువంటి ప్రేమని గొప్ప ప్రేమ అందామా, పిచ్చి ప్రేమ అందామా, ఏమన్నా కూడా నాకు తెలియటం లేదండి. ఇన్ని తెలియకుండా మరి వీడియోలో ఏం చెప్తారంటే, వీడియో చూడండి, నేను ఏం చెప్తాను మీకు అర్థమైంది. నిజమేనండి, కరెక్ట్ చెప్పారండి మీరు అంటారు. ముందుగా ప్రేమ అంటే అసలు ఏంటి? ఓ తల్లికి తన బిడ్డ మీద ఉంటుంది, అది ప్రేమ కాదా? ఓ తండ్రికి తన కూతురు మీద ఉంటుంది, అది ప్రేమ కాదా? నాకు మా అమ్మ మీద ఉంటుంది, ప్రేమ కాదా? మీకు మీ అమ్మా నాన్న మీద ఉంటుంది, ప్రేమ కాదా? అక్కకి తమ్ముడి మీద, అన్నకి చెల్లి మీద ఏంటి ప్రేమేగా? ఈ ప్రేమలన్నింటిలో కూడా ఏం కోరుకునేది? వాళ్ళు బాగుండాలి. రెక్కలు వచ్చిన పక్షి అక్కడికి ఎగిరిపోయింది. అంత మాత్రాన తన సొంత వారికి సంబంధించి గుర్తొచ్చినప్పుడు బాగుండాలని కదా కోరుకుంటుంది. ఒకవేళ మరలా తిరిగి వద్దాం అనుకున్నప్పుడు, ఒకసారి చూసి వెళ్దాం అనుకున్నప్పుడు బాగున్నారు, బాగుంటారు అనే కదా వస్తుంది. ఇదేనండి ప్రేమ. మరి ఇటువంటి ప్రేమ ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి, ప్రేమించిన అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు తేడా కొడుతుందండి? అంటే మిగతా వాళ్ళ ప్రేమలు వేరు, అమ్మాయి అబ్బాయి మధ్య ఉండే ప్రేమలు వేరా? మిగతా వాళ్ళ ప్రేమలేమో ప్రేమ అంటే ఎక్కడున్నా సంతోషం ఉండాలని కోరుకుంటుందా? అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ మాత్రం అయితే పెళ్లి చేసుకోవాలి, లేదంటే చచ్చిపోవాలా, లేదంటే చంపేయాలా? ఏంటండి ఇది ప్రేమ? చెప్పండి, ఇది ప్రేమ? నేను ప్రేమించా, దేవత నా చిన్నప్పటి నుంచి ప్రేమించా. సరే నా వయసు వచ్చింది, ఈలో కెరీర్లో మంచి పొజిషన్లో ఉన్నాము, ఆ దేవత నా జీవితంలోకి వచ్చింది. నేను చిన్నప్పుడు ఇష్టపడ్డది నువ్వే అని కూడా చెప్పాను. తను చాలా సంతోషంగా ఫీల్ అయింది. బట్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరేమని చెప్పి చిన్న భయం. దెన్ డెసిషన్ నీదే. నేనైతే నేను ప్రేమిస్తూనేమంటా జీవితాంతమైన అన్నా. సరే ఎప్పట్లాగా ఉందాము, సీనియర్ జూనియర్ అంటగా అంది. కొన్నాళ్ళు ట్రావెల్ చేశాక తను చెప్పింది, లే సీనియర్, నువ్వు ఉంటే చాలు, నాకు లైఫ్లో ఇంకేమవుద్దు, నీతోనే ఉంటా అంది. ట్రావెల్ చేసాం. 1 వాళ్ళ ఇంట్లో తెలిసింది. వాళ్ళు సస్యమేరా అన్నారు. నాకు చెప్పింది జీవితాంతం ఇలా పెళ్లి చేసుకుని ఉంటాను అని అంది. ఈలోపు వాళ్ళ నాన్న ఎట్లాగో నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేసి, బాబు కోట్లు సంపాదించున్నాం, కానీ ఈరోజు నిన్నే చూసుకుని చెప్పి నా కూతురు పట్టుబడుతుంది. అలా గనక అయితే మేము తట్టుకోలేము, కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలి, పరువు గల కుటుంబం, ఇంత సంపాదించినా కానీ ఆ పరువు లేకపోతే నేను బతకలేను, అర్థం చేసుకోయ్యా అన్నాడు. దెన్ తనని అడిగాను, నేను లేకుండా ఉండగలవా అన్న. ఓ రకమైన బాధ కళ్ళల్లో. మీ నాన్న లేకుండా ఉండగలవా అన్నప్పుడు నా చేతులు పట్టుకుంది, ఆ చేతులు గట్టిగా గిచ్చేసింది. అంటే బాధలో ఇంకా అంటే అంతకు మించిన బాధ. అప్పుడు నాకు అనిపించింది, నా ప్రేమ కన్నా వాళ్ళ నాన్న ప్రేమ గొప్పది. రేపటి రోజు తన పెళ్ళైన తర్వాత తన భర్తను నన్ను చూసుకోలేకపోవచ్చు, బట్ పుట్టిన బిడ్డలు నన్ను చూసుకుంటుంది. అండ్ వాళ్ళ నాన్న కనుక చనిపోయాడు అనుకోండి, ఆ వెలితిని జీవితాన్ని నేను పోడ్చలేను. అది నేను దూరం అయితే తండ్రి ప్రేమ, భర్త ప్రేమ, కన్న బిడ్డ ప్రేమ, ఇవన్నీ కలగలిపి ఏం చేస్తాయి? అయితే నా ప్రేమను రీప్లేస్ చేస్తాయి, లేదన్నప్పుడు జ్ఞాపకం నన్ను ఉంచుతాయి. నీదే అనుకున్నా. దాని తను నేను ఒప్పించా. నన్ను నేను చంపుకొని మానసికంగా తన కోసం కొత్తగా నన్ను నేను మార్చుకొని తనను ఒప్పించా. అంతే, నీకు నువ్వు లేనప్పుడు ఇక్కడ అవసరం లేదు నాకు ఇక్కడ అని చెప్పేసి ఆస్ట్రేలియా వెళ్తాను. అంతే, ఇక ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను. దేవుడి దేవాలి ఇప్పుడు తను బాగానే ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే మేము టచ్లో లేము. ఇంకెప్పుడు అన్న 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏదన్నా చిన్న మెసేజ్, చిన్న కాల్ ఉంటుంది, అంతే. పర్సన్స్ ఏమీ ఉండవు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను? ప్రేమ అంటే మనం ప్రేమించిన వారిని సంతోషం ఉంచాం. ప్రేమ అంటే మనం ప్రేమించడం మనకు దక్కకపోయినా వారు ఎక్కడున్నా సంతోషాలను కోరుకోవటం. ప్రేమ అంటే మనం ప్రేమించడం మనకు గుర్తొస్తే పెదవుల మీద చిన్న చిరునవ్వు రావటం. అంతే తప్ప ఈరోజు ఏం చేసిందండి ఈ అమ్మాయి కోమలి? ఏకంగా అతనిని ప్రేమించింది, అతను ప్రేమించాడు అనుకుందాం వాడు ఎందుకు ఇస్తుందంటే నేను ప్రేమించలేదు అన్నాడు. బట్ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ ఏమంటుంది, వాడు కూడా ప్రేమించాడు, బట్ కొద్ది సంవత్సరాలు 2-3 సంవత్సరాలు కలిసిన తర్వాత ఆ తర్వాత వద్దు ఇంకని అన్నాడు. అప్పుడు మా అమ్మాయి బాగా డిప్రెషన్లోనేది. ఆ విషయం నాకు తెలిసి నేను అడిగాను, ఏంట్రా బాబు అన్నాను. లేదు నాకు సెట్ కాదు, నేను చేసుకోని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత 6 నెలల తర్వాత ట్రై చేసి చివరికి మా అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేయబోతే మా వాళ్ళు కాపాడారు. అప్పుడు మేము చెప్పాము, ఎందుకమ్మ ఇలా చేస్తావు, తప్పమ్మ అంటే, సరే అట్టయితే ఇంకెప్పుడు ఇలా చేయను అన్నప్పుడు యూట్యూబ్లో రిమైండ్ కొట్టడం బాగానే ఫేమస్ అయ్యాను కదా, బై గాడ్సెస్ అందంగానే ఉంటాను కదా, ఇక సినిమాల్లో ట్రై చేస్తాను, మంచి అవకాశాలు వస్తాయి కదా, మంచి హీరోయిన్ అవుతానని చెప్పేసి ఆమె చెప్పిందాను. సంతోషం. మరల ఈలోపు ఈ అఖిల్ రెడ్డి ఏం చేశాడు? తన జీవితమే తను బతకుండా, తన లైఫ్లోకి వేరే అమ్మాయి వచ్చింది, ఆమెతో ఉండకుండా
మరలి ఈ మధ్యలో ఈ కోమలు అడుగుతూ ఉందని చెప్పేసి మాట్లాడుతూ కలవటం మరలా చేస్తున్నాడు. అలా మొన్న శనివారం రోజు అలాగే వచ్చాడు, కలిసాడు, అతని కోసం బిర్యానీ ఆర్డర్ పెట్టింది, వచ్చింది, తిన్నారు. ఆ తర్వాత మరలా అమ్మాయి లేదు మనమే కలిసి ఉందని చెప్పేసి అనటం, ఇక అతను కాదు కూడదు ఎన్నిసార్లు చెప్పిన వినవేంటి అని చెప్పేసి అనటం. ఆ తర్వాత ఇక అతను వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఆదివారం ఉదయం. ఇక ఆ తర్వాత డే అంతా ఆలోచించింది ఆదివారం నైట్ అండ్ ఎర్లీ అవర్స్ ఆఫ్ మండే అరౌండ్ 3 or 4 ఆ సమయంలో ఇక ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నించింది, ఊరేసుకొని చనిపోయారు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి మెసేజ్ పెట్టింది, తమ్ముడు జాగ్రత్త అమ్మ, సంతోషంగా ఉండండి అమ్మ అని. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చేసి వైజాగ్ ఏజెన్సీలో పనిచేస్తాడు, వాళ్ళ అమ్మ వచ్చేసి గల్ఫ్లో పనిచేస్తూ ఉంది. దెన్ ఇక ఇక్కడ వచ్చేసి అఖిల్కి ఆల్రెడీ ఒక మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్ వచ్చేసి అఖిల్కి భయం వేసింది, ఈ పిల్ల ఏదో చేసుకోబోతుందని. దాన్ని ఆల్రెడీ ఎందాక వెళ్ళేసి వచ్చి ఇప్పుడు నేను కదని చెప్పేసి వాళ్ళ అక్కగా పెట్టాడు. వాళ్ళ అక్క ఏం చేసింది, ఈ అమ్మాయి దగ్గరికి వచ్చింది చిత్రపూర్ కాలనీలో. వచ్చి చూస్తే డోర్ లాక్ చేసింది, కొడితేనే తీయట్లేదు. పోనీ అప్పుడైనా పోలీసు చెప్పాలా, అప్పుడు ఆమె చెప్పాలా, ఆమె వెళ్ళిపోయింది. ఇక ఈలోపు కువైట్లో ఉన్నటువంటి ఆమె భయపడిపోయి ఏదో జరిగిందని చెప్పేసి వచ్చేస్తే ఇక అప్పుడే ఫ్యాన్ గురించి చనిపోయాను. అంటే అందరికీ తెలిసింది, పోలీసులు చివరిగా తెలిసింది. ఇక ఇప్పుడు పోలీసులు ఆ ఫోన్ మొత్తం చెక్ చేశారు, ఆమె యొక్క డైరీ ఏదో మొత్తం చెక్ చేశారు. అందులో క్లియర్గా అఖిల్ది తప్పు అని ఎక్కడా మెన్షన్ చేయాల. అఖిల్ నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను పెళ్లి చూడండి చెప్పేసి నన్ను మోసించండి ఎక్కడా రాయలా. ఏమని మెన్షన్ చేసింది, అఖిల్కి నాకు పెళ్లి కదని అఖిల్ అంటున్నాడు, అఖిల్ జీవితంలో వేరే వాళ్ళు ఉన్నారంటున్నారు, బట్ అఖిల్ నాకు కావాలి, తాను ఏదో తిరిగి వస్తాడని నాకు ఆశ, బట్ తాను వచ్చిన రోజు నేను లేనేమో, నేను ఉండనేమో అన్న ఇది అంటూ ఆల్మోస్ట్ మొత్తం ఒక ట్రాన్స్, అంటే ఇది ఒక మాయాలోకంలో ఉండిపోయింది. ఎటువంటి మాయాలోకం అంటే నేను మరణిస్తున్నా, మరణించావు, అఖిల్ పక్క నువ్వు ఉండవు కదా, మరి ఎందుకు మరణిస్తున్నావు, నీకంటే జీవితం ఉంది కదా, నీకంటే ఫ్యామిలీ ఉంది కదా. మరి ఇవిడ మెయిన్ నేను చెప్పదలుచుకుంది, ఈ రోజులలో ప్రేమ అన్నప్పుడు చాలామంది తెలిసి తెలియకుండా అయితే ప్రేమించిన వాళ్ళతో సెక్స్ చేయాలి, అయితే ప్రేమించిన వాళ్ళతో పెళ్లి చేసుకోవాలి, లేదంటే వారిని చంపేయాలి, లేదా మనం చచ్చిపోవాలి, ఇలా తయారైపోయారండి. చాలా తక్కువ మంది మాత్రమే గతంలో లాగా ప్రేమించిన వాళ్ళు ఎక్కడన్నా సంతోషంగా ఉంటే చాలనుకున్నారు. ఇంకొంతమంది మాత్రం నాకు దక్కని ఇంకెవరికి దక్కదని చంపేస్తున్నారు. ఇదేం ప్రేమ రా నాయన. ఈ అమ్మాయి చూడండి, అసలు పిచ్చి ప్రేమ అండి. ఆ అమ్మాయి కనుక బతికున్నట్టయితే మంచి సినిమా అవకాశాలు లేదంటే షార్ట్ ఫిల్మ్స్ రిమైనింగ్ ఏమైనా చేసుకొని గొప్పగా ఎదిగినట్టయితే ఈ అఖిలే తన దగ్గరకు వచ్చేవాడు. నీ ప్రేమని నేను గుర్తించలేకపోయాను, నీ ప్రేమని తెలుసులేకపోయాను, నన్ను క్షమించి నాకు నువ్వు కావాలని వచ్చేవాడు ఆమె ఎదుగుదలని చూసి, లేదా ఆమె ప్రేమను అర్థం చేసుకొని. ఆ పిచ్చి పిల్ల చనిపోవటం వల్ల ఏమైంది, అఖిల్ రెడ్డి పేరు డైరీలో రాసింది, ఫోన్లో మొత్తం తెలిసిన అందరూ కూడా చెప్పినట్టు దానిలో ఏం చెప్పింది, అఖిల్ నాకు కావాలి, బట్ అఖిల్ నన్ను ఇష్టపడటం లేదు, నేను అఖిల్ని ఇష్టపడుతున్నాను, అఖిల్ నాకు క్లారిటీ ఇచ్చాడు, మనకు అవ్వదు, వద్దు, కుదరదని. నేనే పదే అతను అడుగుతున్నా సరే అతను కాదు అంటున్నాడు. క్లియర్. పోలీసులు కూడా ఇంకేం చెప్తున్నారు, అతను ఏ తప్పు లేదు, అతను ఎక్కడ నా అమ్మాయిని ఆత్మహత్య ప్రేరేపించలేదు, అతను తప్పు ఏమీ లేదు అంటున్నారు. ఇక ఈ అమ్మాయి కోమిల వాళ్ళ అమ్మాయి ఏమంటుంది, వాడి వల్లే మొత్తం అంటుంది. వాడి వల్లే మొత్తం అన్నప్పుడు ఒక ఆధారం కూడా లేదే. సో ఇప్పుడు చేతులారా ఆ కుటుంబానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు ఈ అమ్మాయి. బట్ ప్రేమించిన అందరికీ నేను దండం పెట్టి మరీ చెప్తున్నా, ప్రేమ అంటే మనం ప్రేమించిన వారిని సంతోషంగా ఉంచడం ఎక్కడ ఉన్నా కానీ. ఇది మాత్రం గుర్తుంచుకోండి, ప్రేమ అంటే వాళ్ళు గుర్తొచ్చినప్పుడు మన పెదవుల మీద చిరునవ్వు రావడం, వారికి కూడా మనం గుర్తొచ్చినప్పుడు ఓ మధుర జ్ఞాపకం ఉండడం తప్ప చి వాడా, చి అదా, అమ్మో అమ్మో ఇలా కాదండి, ప్లీజ్ అండి.